విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. యూపీలో ఒక యోగి ఉన్నారు. ఆయన పేరు అనూహ్యంగా 2017లో యూపీ సీఎంగా ప్రతిపాదిస్తే అంత ఆశ్చర్యంగా చూశారు. ఆయన ఎవరు అని వాకబు చేసిన వారు కూడా ఉన్నారు. ఆయన అప్పటికీ బీజేపీ ఎంపీగా పలుమార్లు గెలుచున్నారు. ఫక్తు హిందుత్వవాది అయిన యోగిని పంపిస్తే కమల వికాసం అతి పెద్ద రాష్ట్రంలో సజావుగా సాగుతుందని భావించిన బీజేపీ తన ప్లాన్ని అలా అమలు చేసింది. దాంతో యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యారు. ఆయన తిరిగి 2022లో బీజేపీని గెలిపించారు. అలా వరుసగా 2 సార్లు యూపీలో పార్టీని గెలిపించి అప్పటి 3.5 దశాబ్దాల క్రితం జరిగిన మ్యాజిక్ని రిపీట్ చేశారు. ఈరోజు యోగి ప్రవ ఎలా ఉంది అంటే రేపటి దేశానికి ఆయన కాబోయే ప్రధానిగా ఫోకస్ అవుతున్నారు. అయితే యోగి వీర హిందుత్వకు 2024 లోక్సభ ఎన్నికల్లో పెద్దగా సీట్లు రాలేదు. బీజేపీకి యూపీలో వచ్చిన ఓట్ల విషయంలో తేడా లేదు, కానీ ఎస్పీ కాంగ్రెస్ కాంబో మాత్రం బీజేపీని దెబ్బకుట్టింది. అయితే బీజేపీ తన వంతు రిపేర్లు చేసుకుంటూ పోతోంది. అయినా యూపీకి యోగి కంటే వేరే బలమైన నేత లేరని ఈ రోజుకి ఆ పార్టీ భావిస్తోంది. ఇక సౌత్ ఇండియాలో చూస్తే మరో యోగి బీజేపీకి మిత్రుడిగా దొరికారా అన్న చర్చ అయితే జరుగుతోంది. ఉత్తరాదిన ఉన్నంతగా హిందుత్వ వేడివాడి సౌత్లో లేదు, కానీ ఇప్పుడు ఆ దిశగా కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచ దేవుడు అయిన శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఎనలేని అపచారం జరిగింది అని భావిస్తూ జనసేన అధినేత ఏపీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. అంతేకాదు ఆయన దేవాలయాలకు వెళ్లి ప్రక్షాళన కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. సనాతన ధర్మం గురించి బీజేపీ వారి కంటే పెద్ద గొంతుకుతో మాట్లాడుతున్నారు. కాషాయ వస్త్రాలతో దీక్ష దక్షిణగా జనంలోకి వస్తున్నారు. హిందూ మతం మీద జరుగుతున్న దాడులకు హిందువులంతా ఏకీకృతమై ఉద్యమించాలి అని పవన్ పిలుపునిస్తున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ విషయంలో తాను చనిపోయినా పర్వాలేదు అని కూడా అంటున్నారు పవన్ కళ్యాణ్. పవన్లో ఇలా వీర హిందుత్వాన్ని చూస్తున్న బీజేపీ తమ కంటే 10 ఆకులు ఎక్కువే చదివారని భావిస్తున్నారు. బీజేపీకి సౌత్లో ఎక్కడా ఈ స్థాయిలో గ్లామర్ కలిగిన నేత లేరు. పవన్కు ఉన్న చరిష్మా, ఆయనకు ఉన్న దూకుడికి హిందుత్వతో మిక్స్ చేస్తే తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియాలోనే రాజకీయ పంట పండించవచ్చు అని కొత్త ఆశలు కలుగుతున్నాయని టాకు. బీజేపీ ఎప్పటికైనా ఏపీలో అధికారం చేపట్టాలని చూస్తోంది. అది తమ ఒక్కరి వల్ల కాదని ఆ పార్టీకి కూడా తెలుసు. పవన్ వంటి మిత్రుడిని తమ పక్కన ఉంచుకున్నది కూడా అందుకే. బీజేపీ జనసేన ఎప్పటికైనా ఒక్కటిగా ఉంటాయని కూడా రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో బలమైన రాజకీయ భూమిక పోషించడానికి బీజేపీ జనసేన కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు పవన్ హిందుత్వ నినాదం కూడా రేపటి రోజున ఇద్దరు మిత్రులకు పనికి వచ్చేలా ఉంటుందని భావిస్తున్నారు. అలా పవన్ రూపంలో దక్షిణాదిన మరో యోగి దొరికారు అని కమలం పార్టీతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా సంతోషించే సందర్భం ఇదే. మరోవైపు జనసేనకు పవన్కి ముఖ్యమంత్రి పీఠం మీద ఆశలు ఉండనే ఉన్నాయి. అయితే అది ఈ రోజుకు సాకారం కాకపోయినా ఫ్యూచర్కి బాటలు వేసుకునేందుకు కూడా ఆ పార్టీ తనదైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. దానికోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటం లేదు. అధికారంలో ఉన్న వీధులలోకి వచ్చి విపక్ష పాత్ర పోషించడం ద్వారా పవన్ కొత్త రాజకీయ పోకడలకు పోతున్నారు. మరి ఏపీలో కానీ తెలుగు రాష్ట్రాలలో కానీ ఇంకా చెప్పాలి అంటే సౌత్లో కానీ హిందుత్వకు ఉన్న మద్దతు ఎంత, ఆదరణ ఎంత అనేది కూడా చూడాల్సి ఉంది. దక్షిణాదిన మొదటి నుంచి వైవిధ్యభరితమైన రాజకీయం సాగుతోంది. ఇక్కడ భక్తులు ఉంటారు, కానీ సెంటిమెంట్లు మరీ పీక్స్లో ఉండవు. అలాగే ఎంతటి వారు అయినా తమ పరిధిని ఎరిగి ఆలోచనలు చేస్తారు. అందుకే బీజేపీ దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నాలు అయితే సౌత్ ఇండియాలో పండడం లేదు. మరి పవన్ కళ్యాణ్ అంటే సౌత్ ఇండియా లెవెల్లో అందరినీ ఆకర్షించగల నాయకుడు. ఆయనలో మరో యోగిని బీజేపీ చూస్తే గనుక రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే. విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి.